హలో స్టూడెంట్స్, ఈరోజు న్యూస్ పేపర్లో మన ఎగ్జామ్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ద ఫస్ట్ ఆర్టికల్ ఇస్ హై కాస్ట్ ఆఫ్ ఇండియాస్ ప్రైవేట్ హెల్త్ కేర్ బూమ్. ఈ ఆర్టికల్ ఏంటి అంటే ఫ్రమ్ ద హెల్త్ పర్స్పెక్టివ్ ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ సెక్టర్ ఎందుకు ఇంపార్టెంట్ అన్న దాని గురించి ఇచ్చారు, అండ్ ఆల్సో ప్రైవేట్ సెక్టర్లో హై కాస్ట్ ఎట్లా ఉంటుంది అన్న దాని గురించి, అండ్ ఆ హై కాస్ట్ని భరించడానికి పార్లమెంటరీ కమిటీ ఆ హై కాస్ట్తో పాటు అఫోర్డబిలిటీ తీసుకురావడానికి అండ్ ఆల్సో పబ్లిక్ హెల్త్ సెక్టర్ని ఎట్లా మెరుగుపరచాలి అన్న దానికి కొన్ని రికమెండేషన్స్ చేసిందనమాట పార్లమెంటరీ కమిటీ. సో ఆ కమిటీ రికమెండేషన్స్ గురించి మొత్తం ఈ ఆర్టికల్లో మనం తెలుసుకుందాం. నెక్స్ట్ 157 కిల్డ్ ఇన్ నేపాల్ ఫ్లాష్ ఫ్లడ్స్, హండ్రెడ్స్ మిస్సింగ్. ఇదేంటంటే రీసెంట్గా నిన్న మనకి నేపాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చాయి కదా, దానికి సంబంధించి చాలా మంది చనిపోయారు అండ్ ఈవెన్ చాలా మంది ఇండియన్స్ కూడా చాలా మంది చనిపోయారు అండ్ చాలా మంది మిస్సింగ్ కూడా అవుతున్నారు. సో ఆ ఫ్లాష్ ఫ్లడ్స్ ఎందుకు అయ్యాయి, వాట్ ఈస్ ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ దీంట్లో చూద్దాం. కొన్ని ప్రిలిమ్స్ ఆర్టికల్స్ చూసుకుంటే ఓనం కేరళలో ఇట్ ఈస్ అ వెరీ prominent festival in Kerala. So what is some preliminary facts about Onam అన్నది ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ యాక్టింగ్ సీజే ఇప్పుడు రీసెంట్గా రాజస్థాన్ హైకోర్ట్ సీజే గురించి కొన్ని ఇష్యూస్ నడుస్తున్నాయి అనమాట. సో ఆ కాంటెక్స్లో అసలు యాక్టింగ్ సీజే అంటే ఎవరు, హైకోర్ట్కి ఏ సీజే ఉంటారు, సుప్రీంకోర్టుకి యాక్టింగ్ సీజే ఏ ఆర్టికల్లో మెన్షన్ చేసింది అని ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అనేది కంటిన్యూస్గా మనకి ఇరాన్ ఇజ్రాయెల్ వార్ వల్ల కంటిన్యూస్ న్యూస్లో ఉందన్నమాట. సో ఇవాళ ఏంటంటే ఇండియాస్ పర్స్పెక్టివ్లో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ గురించి సమ్ ప్రిలిమినరీ ఫ్యాక్ట్స్ చూద్దాం. ఓకే, సో ఆన్సర్స్ ఫర్ యెస్టర్డేస్ క్వశ్చన్ ఆర్ with reference to the Godavari Pushkaralu, consider the following statements. It was associated with the entry of Jupiter into Simha Rasi. Yes, kadina mana chusam kada Leo అని చెప్పేసి, that is it is celebrated once 12 years. Yes, Rajamahendravaram is an important center of this festival, or Rajahmundry or Rajamahendravaram. Yes, this is also correct. So the option is 1, 2 and 3. Next, the second question of yesterday. The Devadula lift irrigation project scheme is associated with which of the following rivers? A river మనం నిన్న చూసామా, the answer is Godavari river. So the option is B. Next, ఇప్పుడు మన మెయిన్స్ ఆర్టికల్స్ వస్తే ద ఫస్ట్ ఆర్టికల్ ఇస్ ద హై కాస్ట్ ఆఫ్ ఇండియాస్ ప్రైవేట్ హెల్త్ కేర్ బూమ్. ఇదేంటి, ఇక్కడ మనం జనరల్గా చూసుకుంటే ఇప్పుడు మనం సపోజ్ ఒక మిడిల్ క్లాస్ కానీ పూర్ పీపుల్ కానీ వెంటనే ఏదైనా యాక్సిడెంట్ అయ్యిందో లేదంటే ఏదైనా హెల్త్ కేర్ ఇష్యూ వచ్చింది అనుకోండి, ప్రైవేట్ సెక్టర్కి వెళ్తాం. ప్రైవేట్ సెక్టర్ హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు ఆ ప్రైవేట్ హెల్త్ కేర్ సెక్టర్ హాస్పిటల్స్ బిల్లుకి మనం ఎక్కువ భయపడతాం. ఆ బిల్లు ఎంత ఉంటుందో, ఎన్ని డబ్బులు ఖర్చు అయిపోతాయో అన్న ప్రాబ్లం ఒకటి ఫేస్ చేస్తాం. అండ్ ఈవెన్ మన నార్మల్ చిన్న ఫీవర్స్ కానీ లేకపోతే ఇల్నెస్ వచ్చినా సరే వి రెసిస్ట్ టు గో టు హాస్పిటల్. అక్కడికి వెళ్తే మళ్ళీ వాళ్ళు ఎంత బిల్ వేస్తారో మళ్ళీ చేస్తారు అన్న థాట్తో వి నెగ్లెక్ట్ సమ్ ఆఫ్ ద స్మాలర్ డిసీజెస్ ఆల్సో. ఆ కాంటెక్స్లో అసలు ప్రైవేట్ సెక్టర్ పాయింట్ ఏంటి, ప్రైవేట్ సెక్టర్స్ అంత హై కాస్ట్ ఎందుకు ఛార్జ్ చేస్తున్నారు, అండ్ ఆల్సో వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ ఫ్రమ్ ద పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ ఆల్సో అన్నది చూద్దాం. సో ఈ కాంటెక్స్ట్ ఏంటి, ఇండియా is witnessing rapid expansion of private healthcare sector, particularly in the tertiary or specialized sectors. However, high opaque and treatment costs cause financial distress. Okay, సో మనం చూసుకున్నట్టయితే పార్లమెంటరీ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా చూసుకున్నట్టయితే యావరేజ్ కాస్ట్ ఆఫ్ హాస్పిటలైజేషన్ ఇన్ అ ప్రైవేట్ ఫెసిలిటీ ఇస్ అరౌండ్ 50,000 ఆన్ అన్ యావరేజ్ చూసుకుంటే, కంపేర్ టు 6,000 ఇన్ ద గవర్నమెంట్ ఫెసిలిటీ. గవర్నమెంట్ హాస్పిటల్లో 6,000తో అయిపోయే ఖర్చు ప్రైవేట్ హాస్పిటల్లో ఆల్మోస్ట్ 50,000 వరకు ఖర్చు అవుతుంది మనకు హాస్పిటలైజేషన్ కోసం. సో ఎందుకు ఇంపార్టెంట్, అసలు ప్రైవేట్ సెక్టర్ అన్నది ఎందుకు ఇంపార్టెంట్, దాంట్లో ఆ హై కాస్ట్ ఎందుకు ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఎక్స్పాన్స్ హెల్త్ కేర్ క్యాపబిలిటీస్, యాడ్స్ హాస్పిటల్స్ కానీ బెడ్స్ కానీ డయాగ్నోస్టిక్ సెంటర్స్, స్పెషలైజ్డ్ ఫెసిలిటీస్. అవును కదా, మనకి గవర్నమెంట్ హాస్పిటల్స్లో లేని చాలా స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్ కానీ ల్యాబ్స్ కానీ మనకి ప్రైవేట్ సెక్టర్లో కనిపిస్తాయి. అండ్ ద క్లెన్లీనెస్ దే మెయింటైన్ అండ్ ద బెడ్స్, ద అడిషనల్ ఫెసిలిటీస్ దే ప్రొవైడ్ అన్నది, ఫుడ్ కానీ అడిషనల్ ఫెసిలిటీస్ దే ప్రొవైడ్ అన్నది చాలా ఎక్కువ హై క్వాలిటీ ఉంటుంది ప్రైవేట్ సెక్టర్లో. ఇంకోటి, reduces pressure on the overcrowded government hospitals, specialized and advanced care. Okay, even
రెడ్యూసెస్ ప్రైవేట్ సెక్టర్స్ వల్ల గవర్నమెంట్ సెక్టర్స్లో ఉన్న ఓవర్ క్రౌడ్ని కూడా మనం కొంచెం తగ్గించవచ్చు కదా. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ వై ప్రైవేట్ సెక్టర్ ఇస్ ఇంపార్టెంట్. సో ఇట్ ఈస్ అ మేజర్ కాంట్రిబ్యూటర్ టు టెరిషరీ కేర్. ఫర్ ఎగ్జాంపుల్ కార్డియాలజీ కానీ, ఆంకాలజీ, ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్, ఈవెన్ యువర్ రోబోటిక్ సర్జరీ, ఇలాంటి హై ఎక్విప్డ్ హై సర్జరీస్కి, హై టెరిషరీ ట్రీట్మెంట్కి మనకి మేజర్గా ప్రైవేట్ సెక్టర్స్ అన్నది ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పర్స్పెక్టివ్లో కూడా ఇన్వెస్ట్మెంట్ కెన్ యాక్సిలరేట్ అడాప్షన్ ఆఫ్ మోడర్న్ టెక్నాలజీస్, డిజిటల్ హెల్త్ అండ్ అడ్వాన్స్ డయాగ్నోసిస్. అంతే కదా, మనం ప్రైవేట్ సెక్టర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్లో చూసుకుంటే ప్రైవేట్ సెక్టర్ విల్ బీ ఇన్ ద ఫోర్ ఫ్రంట్ అబౌట్ డయాగ్నోసిస్ కానీ, డిజిటల్ ఏఐని యూజ్ చేసి డయాగ్నోసిస్ చేయడం కానీ, ఇలాంటి అన్ని వాటిల్లో కూడా ప్రైవేట్ సెక్టర్ ముందుంటుంది. కాబట్టి మనకి ప్రైవేట్ సెక్టర్ అన్నది చాలా అవసరం. అందుకే ఇండియా హ్యాస్ ఇంక్రీజ్డ్ ఇట్స్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ప్రైవేట్ సెక్టర్. సో మనం చూసాం కదా ప్రైవేట్ సెక్టర్ ఎందుకు ఇంత ఇంపార్టెంటో చూసుకున్నాం కదా. కానీ కాకపోతే కన్సర్న్ ఏంటి, ప్రైవేట్ సెక్టర్స్లో పబ్లిక్ స్పెండింగ్ అనేది చాలా ఎక్కువ, అవుట్ ఆఫ్ పాకెట్ స్పెండింగ్ అనేది చాలా ఎక్కువైపోతుంది అనమాట పబ్లిక్ నుంచి. ఎందుకంటే మనం ఆల్రెడీ గవర్నమెంట్ సెక్టర్స్కి చాలా తక్కువగా వెళ్తాం. ఇఫ్ ఇన్ కేస్ ఇట్ ఈస్ టెరిషరీ కేర్ సెక్టర్, ఏదైనా ఆపరేషన్స్ కానీ లేకపోతే ఏదైనా హై ఎండ్ డయాగ్నోసిస్ చేయాలన్నా సరే మనం గవర్నమెంట్ హాస్పిటల్స్ కంటే ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం. కాబట్టి మనం ఏంటి, అక్కడ డయాగ్నోసిస్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనేది చాలా ఎక్కువైపోతుంది అనమాట. సో దానికోసం ఏంటంటే కొన్ని వే ఫార్వర్డ్స్ పార్లమెంటరీ కమిటీ రికమెండ్ చేసింది. ఆ రికమెండేషన్స్ ఏంటి, ప్రైవేట్ హాస్పిటల్స్ క్వాలిటీ మెయింటైన్ చేస్తూనే దే ఆల్సో క్యాన్ బి అఫోర్డబుల్. క్వాలిటీ మెయింటైన్ చేస్తూనే యాక్సెసిబిలిటీ, అఫోర్డబిలిటీ అన్నది ఎలా పెంచుకోవచ్చు ప్రైవేట్ సెక్టర్, అండ్ ఆల్సో పబ్లిక్ సెక్టర్స్ కూడా ఎట్లా మెరుగుపరుచుకోవచ్చు. సో దట్ ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్లే ముందే పబ్లిక్ హాస్పిటల్స్లోనే ఆల్మోస్ట్ క్యూర్ అయ్యేలాగా మనం ఎలా చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ ఆర్టికల్లో పార్లమెంటరీ కమిటీ రికమెండేషన్స్ గురించి చెప్పారనమాట. సో అవి ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఏంటి, లార్జ్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఎర్నింగ్ ఫ్రమ్ మెడికల్ టూరిజం. మెడికల్ టూరిజం ద్వారా కానీ, అవును కదా, మెడికల్ టూరిజం ద్వారా చాలా మంది ఫారినర్స్ కూడా మన దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్స్ చేయించుకుంటుంటారు. సో ఈవెన్ హైదరాబాద్ ఇస్ వన్ ఆఫ్ ద ఫేమస్ మెడికల్ టూరిస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా. సో అలా చూసుకుంటే మెడికల్ టూరిజం ద్వారా వచ్చిన మనీ కానీ, అండ్ హైవర్త్ పేషెంట్స్ ఉంటారు కదా, హైవర్త్ ఇండివిజువల్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే మనీ కానీ, దే షుడ్ cross subsidize poorer Indians and reserve beds for Ayushman Bharat Pradhan Mantri Jan Arogya Yojana beneficiaries at regulated rates. అంటే ఏంటి, వాళ్ళ ద్వారా వచ్చిన మనీని ఇక్కడ క్రాస్ సబ్సిడైజ్ చేసుకోవాలి, వీళ్ళకి అందివ్వాలి, అక్కడికి వచ్చిన ప్రాఫిట్స్ని ఇక్కడికి వీళ్ళకి అందివ్వాలి అన్న ఉద్దేశం పార్లమెంటరీ కమిటీ చెప్పిందనమాట. అండ్ ఇంకోటి ఏంటి, పబ్లిక్ హాస్పిటల్స్ మస్ట్ దేర్ఫోర్ బికమ్ అ జెన్యూన్ ఆప్షన్, నాట్ మియర్లీ ద లాస్ట్ రిసార్ట్ ఫార్ దోస్ హూ కాంట్ ఎఫర్డ్ ప్రైవేట్ సెక్టర్. పబ్లిక్ సెక్టర్ కూడా దే షుడ్ ఎన్షూర్ దేర్ యాక్సెసిబిలిటీ అండ్ అఫోర్డబిలిటీ అలాంగ్ విత్ ద క్వాలిటీ, సో దట్ అదొక లాస్ట్ రిసార్ట్, మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి చివరి ఆప్షన్గా నేను పబ్లిక్ హాస్పిటల్కి వెళ్తాను అన్న ఒపీనియన్ ఉండకూడదు ప్రజలలో అని చెప్పేసి ఈ ఆర్టికల్ మెన్షన్ చేస్తుంది అనమాట. సో ప్రైవేట్ హెల్త్ కేర్ నీడ్స్ స్ట్రెంథెన్ సో దట్ డిసీజ్ ఇస్ ప్రివెంటెడ్, డిటెక్టెడ్ అండ్ ట్రీటెడ్ ఎర్లియర్. అదే చెప్పా కదా, జనరల్లీ పబ్లిక్ హాస్పిటల్స్ ఏంటంటే ప్రైమరీ అండ్ టెరిషరీ హెల్త్ కేర్ సెక్టర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది రాదర్ దాన్ టెరిషరీ. ఎందుకు, ప్రైమరీ సెకండరీ అంటే ఏంటంటే చిన్న చిన్న డయాగ్నోసిస్, ఎర్లీ డయాగ్నోసిస్ అనమాట. సో అలాంటి కేసెస్లో ఎర్లీ డిటెక్షన్, ఎర్లీ ట్రీట్మెంట్ని ఇంకా మెరుగుపరుచుకోవాలి మన ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టర్స్. సో దానివల్ల ఏంటంటే ఇక్కడే మన క్యూర్ అయిపోతుంది. కాబట్టి టెరిషరీ సర్వీసెస్, టెరిషరీ కేర్ లైక్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ కానీ ఆ స్టేజ్కి వెళ్ళే వరకు ఉండకుండా, ఆ స్టేజ్లో మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళకుండా ఇక్కడే ట్రీట్ అయ్యేలాగా పబ్లిక్ హాస్పిటల్స్ అన్నవి equipments అన్నది తీసుకురావాలి అండ్ బెటర్ రెగ్యులేషన్స్ తీసుకురావాలి అని చెప్పేసి ఆర్టికల్ చెప్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్, ఇన్సూరెన్స్ సిస్టమ్ ఇంక్లూడింగ్ ఆయుష్మాన్ భారత్, ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఈ స్కీమ్లోకి ఇంక్లూడ్ చేసుకోవడం షుడ్ రివార్డ్ అప్రాప్రియేట్ కేర్ రాదర్ దాన్ సింప్లీ హై వాల్యూమ్ ఆఫ్ ప్రొసీజర్స్. ఇవన్నీ కూడా ఉంటూనే ప్రైస్ క్యాప్స్ అండ్ ఎఫ్డిఐ రివ్యూస్ ఆర్ రీజనబుల్ స్టార్టింగ్ పాయింట్స్. ఓకే, ప్రైస్ క్యాప్ మనం చెప్పినట్టు ప్రైవేట్ సెక్టర్ ఏవైతే ఉన్నాయో ప్రైస్ క్యాప్స్ చేస్తూ, క్రాస్ సబ్సిడైజేషన్ చేస్తూ, వాళ్ళకి ఇచ్చే హైయర్ కాస్ట్తో వీళ్ళకి కొంచెం కన్సెషన్స్ ఇస్తూ ప్రైవేట్ సెక్టర్ చేయడం, పబ్లిక్ సెక్టర్ ఏమో హెల్త్ కేర్లో
ప్రైమరీ అండ్ సెకండరీ హెల్త్ కేర్లో క్వాలిటీ ఇంక్రీజ్ చేయడం, అఫోర్డబిలిటీ ఇంక్రీజ్ చేయడం, దాని ద్వారా FDIs కూడా ఇంప్రూవ్ చేసుకోవడం, ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోవడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల ఇండియా బోత్ ఫ్రమ్ ద ప్రైవేట్ సెక్టర్ అండ్ ఆల్సో పబ్లిక్ సెక్టర్ కెన్ ఎన్ష్యూర్ అఫోర్డబుల్ హాస్పిటాలిటీ ఫర్ ఇట్స్ సిటిజన్స్ అన్నమాట. సో హెల్త్ కేర్ సిస్టమ్ షుడ్ అట్రాక్ట్ క్యాపిటల్. ఎందుకంటే ఆ క్యాపిటల్ అవసరం మనకి. ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ ఎందుకు ఉండాలి? హయ్యర్ డయాగ్నోసిస్ క్వాలిటీస్ కోసం, డయాగ్నోసిస్ ఎక్విప్మెంట్స్ ఉండాలి, ప్రాపర్ మనం MRI ట్రీట్మెంట్స్ చేసుకున్నాం, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్గా ఉండాలి, హాస్పిటల్స్ కరెక్ట్గా ఉండాలి, ట్రీట్మెంట్స్ ల్యాబ్స్ కరెక్ట్గా ఉండాలి. అలా క్యాపిటల్ ఇవన్నిటికీ మన హాస్పిటల్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నిటికీ క్యాపిటల్ అవసరం. సో ప్రైవేట్ సెక్టర్ అవసరం హెల్త్ కేర్ సెక్టర్లో. బికాస్ మియర్లీ ప్రైవేట్ సెక్టర్ ఏంటంటే ఇట్ షుడ్ నాట్ ట్రీట్ ఇట్స్ కస్టమర్స్ యాజ్ బేర్లీ కస్టమర్స్. పబ్లిక్ వాళ్ళ దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళని మియర్లీ కస్టమర్స్ లాగా ట్రీట్ చేయకూడదు. ఎందుకంటే ఇట్ ఇస్ నాట్, ఇప్పుడు ఇది వేరే సెక్టర్ కాదు, ఇది హాస్పిటలైజ్డ్ సెక్టర్ కాబట్టి హాస్పిటల్ సెక్టర్ it should not treat its customers, its patients as merely customers, rather than they should help patients in as much possible as way, along with maintaining their quality and cross subsidizing with the richer people anamata. So this method can ensure both affordability and quality in the Indian citizen hospitalized system. Okay, this is all from this article. సో ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. నెక్స్ట్ ఆర్టికల్ ఏంటి? నేపాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చాయన్నమాట. నేపాల్లో వచ్చిన ఫ్లాష్ ఫ్లడ్స్ వల్ల ఆల్మోస్ట్ 157 మెంబర్స్ చనిపోయారు ఇప్పటికీ రిపోర్ట్ ప్రకారం, అండ్ హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్ మిస్సింగ్. దాంట్లో 130 మెంబర్స్, మోర్ దెన్ 130 మెంబర్స్ ఇండియన్స్ కూడా ఉన్నారనమాట. సో అసలు రీజన్ ఏంటి, వాట్ హ్యాపెండ్ అన్నది చూద్దాం. ఫ్లాష్ ఫ్లడ్స్ స్టక్ ద Botekoshi river system in Nepal near the Nepal-China border on 26 August 2026. The disaster affected areas around Rasua and downstream districts. Okay, Rasua and region and downstream districts lo jarigindannamata. More than this, and more villages, bridges, roads, hydropower infrastructures were severely damaged. సో వాట్ ఈస్ ద రీజన్ అంటే, రీజన్ అని చెప్పడానికి ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే ఎర్త్ క్వేక్ వచ్చి ఉండాలి. ఎర్త్ క్వేక్ ఆఫ్ అరౌండ్ మార్నింగ్ 8:30 ఎర్త్ క్వేక్ వచ్చి ఉండొచ్చు అని ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ అనమాట. ఎంక్వైరీ చెప్పింది. అండ్ అఫీషియల్స్ కూడా ఏం చెప్తున్నారంటే దెర్ ఈస్ ఆల్సో పాసిబుల్ ల్యాండ్ స్లైడ్, ఫోర్కాస్ట్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్ నియర్ టిబెట్ రీజియన్, బ్లాక్డ్ ద రివర్ ఇన్ టిబెట్ రీజన్ లో ల్యాండ్ స్లైడ్ రావడం వల్ల అక్కడ ఉన్న రివర్ ని బ్లాక్ చేయడం వల్ల ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చి ఉండొచ్చు అన్న ఇంకొక గెస్ కూడా ఉందన్నమాట, ఇంకొక రిపోర్ట్ కూడా ఉంది. సో అసలు ఫ్లాష్ ఫ్లడ్ అంటే ఏంటో చూద్దాం. ఫ్లాష్ ఫ్లడ్ అకార్డింగ్ టు IMD రిపోర్ట్, ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ ప్రకారం ఫ్లాష్ ఫ్లడ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ షార్ట్ డ్యూరేషన్ ఫ్లడ్ విత్ రిలేటివ్లీ హై పీక్ డిశ్చార్జ్, జనరలీ విత్ లెస్ దాన్ 6 hours బిట్వీన్ రెయిన్ఫాల్ అండ్ పీక్ ఫ్లడ్డింగ్. అంటే రెయిన్ఫాల్కి ఫ్లడ్, ఇప్పుడు మనకు జనరల్గా తెలుసు కదా మనకి ఎప్పుడైతే వర్షాలు ఎక్కువగా వస్తాయో అప్పుడు ఫ్లడ్స్ వస్తాయి అని చెప్పేసి. కానీ అదే ఫ్లడ్ విత్ ఇన్ వర్షంకి ఫ్లడ్స్కి మధ్యలో జస్ట్ 6 hours గ్యాప్లోనే ఫుల్ ఆఫ్ ఫ్లడ్స్ వచ్చేసాయి అనుకోండి, దాన్ని ఫ్లాష్ ఫ్లడ్ కింద కన్సిడర్ చేస్తాము అని చెప్పేసి IMD డెఫినేషన్ ఇచ్చిందనమాట. కాకపోతే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నేపాల్లో ఇక్కడ ఫ్లడ్ అసలు వర్షాలు అంతకు ముందు వర్షం కూడా చాలా తక్కువగా వచ్చింది, కొన్ని ప్రాంతాల్లో వర్షమే రాలేదు, అయినా సరే ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చినాయి అని చెప్పేసి ఇక్కడ గవర్నమెంట్స్ చెప్తున్నారు అనమాట. సో దానికి రీజన్ ఏంటి, కరెక్ట్ రీజన్ ఏంటి అనేది ఇంకా కనుక్కోవాల్సి వచ్చింది. ప్రిలిమినరీ ఎంక్వైరీ ప్రకారం అయితే ఎర్త్ క్వేక్ అండ్ ల్యాండ్ స్లైడ్స్ అంటున్నారు. లెట్స్ సి. బట్ వాట్ ఆర్ ద, మన ప్రిలిమినరీ ఫ్యాక్ట్ కోసం ఏంటి, వాట్ ఈస్ ల్యాండ్ స్లైడ్, వాట్ ఈస్ ఫ్లాష్ ఫ్లడ్ అని చూసుకుంటే, what is flash flood and what are the natural causes and anthropogenic causes of flash flood చూసుకుంటే, natural లో వచ్చేసి cloud burst, full of rainfall. Next, river streams that overflow their banks as a result of heavy rain. అంతే కదా, full of heavy rains వల్ల ఏంటి, రివర్స్ ఓవర్ఫ్లో అవుతాయి, అలా కూడా మనకు ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకోటి క్లాగ్డ్ ఆర్ ఇన్ఎఫెక్టివ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ప్రాపర్గా ఇన్ఎఫిషియెంట్గా ఉంటే కూడా దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ ఫ్లాష్ ఫ్లడ్స్. అండ్ గ్లేషియర్ melting through volcanic eruptions, this is also one of the natural causes for flash floods. What are the man-made causes then? Dam breaks or failures, climate change, mangroves and wetland destruction, deforestation,
అంతే కదా, ట్రీస్ క్యాన్ యాక్ట్ యాజ్ ఎ న్యాచురల్ బ్యారియర్ అగెయిన్స్ట్ ఫ్లడ్స్. మన మ్యాంగ్రూవ్ ఏరియాస్లో, వెట్లాండ్స్లో చూసుకుంటే అవి న్యాచురల్ బ్యారియర్ లాగా, ప్రైమరీ బ్యారియర్ లాగా యాక్ట్ చేస్తాయి అనమాట అగెయిన్స్ట్ ఫ్లడ్స్. సో అలాంటిది మనం డిఫారెస్టేషన్ చేసామనుకోండి ఎక్కువ, దట్ ఆల్సో కెన్ లీడ్ టు ఫ్లాష్ ఫ్లడ్స్ అనమాట. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద న్యాచురల్ అండ్ ఆంథ్రోపోజెనిక్ కాజెస్ ఆఫ్ ఫ్లాష్ ఫ్లడ్స్. సో నెక్స్ట్ ఆర్టికల్ ఇస్ ఓనం. యూ ఆల్ నో ఓనం ఇస్ అ ఫెస్టివల్ ఆఫ్ కేరళ. కేరళ వాళ్ళు చాలా ఘనంగా చేసుకునే ఫెస్టివల్ అనమాట ఓనం. సో ఓనం is very popular festival of south which is known as harvest festival. దీని ఒక హార్వెస్ట్ ఫెస్టివల్ లాగా ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటామో అట్లే కేరళ వాళ్ళు ఓనంని హార్వెస్ట్ ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. ఓకే, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 10 days చేసుకుంటారు ఈ ఫెస్టివల్. వైబ్రెంట్ ఫ్లవర్స్తో కానీ వాళ్ళు ఫుల్ రెడీ అయ్యి సెలబ్రేట్ చేసుకుంటారు. చూడండి వైబ్రెంట్ కలర్స్, ఇలా కోలం డిజైన్ ముగ్గులు వేస్తూ ఫ్లవర్స్తో వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైప్ ఆఫ్ ముగ్గులు వేసుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటారు. సో అసలు ఏంటి చూద్దాం. ఇప్పుడు ఆగస్ట్ సెప్టెంబర్ డేస్లో చేసుకుంటారు అండ్ ఆన్సెట్ ఆఫ్ మలయాళం క్యాలెండర్. ఓకే, దిస్ ఈస్ నోన్ యాజ్ కోలం వర్షం. ఓకే, అసలు ఓనం అంటే ఏంటి? ద వర్డ్ ఓనం హ్యాస్ బీన్ కమ్ ఫ్రమ్ సాంస్క్రిట్ వర్డ్ శ్రవణం. శ్రవణం అనే సాంస్క్రిట్ వర్డ్ నుంచి ఓనం అనే వర్డ్ వచ్చింది, విచ్ మీన్స్ కాన్స్టలేషన్ ఆర్ నక్షత్రాస్. ఓకే, సో ఓనంలో భాగంగా 10 days సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పారు కదా. 10 daysలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైప్ ఆఫ్ ఏమంటారు ఫెస్టివల్స్ లాగా, ఒక ట్రెడిషన్స్ లాగా స్టార్ట్ చేస్తారనమాట. దాంట్లో పులికల్లి మనము చూసుకుంటే ప్రీవియస్ సెషన్స్లో చూసుకున్నాం. పులికల్లి టైగర్ డాన్స్ చేస్తారు రోడ్ మీద, ఫోక్ డాన్స్ లాగా అని చెప్పేసి. సో దట్ వి సా. అండ్ పులికల్లి చేస్తారు. సమ్ ఆఫ్ ద మెంబర్స్ కథక్కలి కూడా చేసుకుంటారు. అండ్ మోహిని అట్టం దేడు, కొడి అట్టం, తిరువతిరకలి, చక్కర్ కోతు, ఒట్టముత్తుకల్లల్. సో ఇలా డిఫరెంట్ డేస్లో డిఫరెంట్ సెలబ్రేషన్స్ లాగా వాళ్ళు చేసుకుంటారనమాట. అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సెలబ్రేషన్ ఇస్ బోట్ రేస్. స్నేక్ బోట్ రేస్ అంటారు, అది కూడా చేసుకుంటారనమాట వాళ్ళు. ఓకే, సో ఇక్కడ నుంచి ఒకవేళ క్వశ్చన్ వస్తే ఎట్లా ఉంటుందో చూద్దాం. Onam is primarily celebrated in Kerala and is associated with the legendary king Mahabali. అండ్ ఇంకొకటి ఏంటంటే ఓనం అసలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారంటే, మనము హిస్టరీలో చూసుకున్నట్టయితే విష్ణు ఒక అవతారము ఇస్ వామన అవతారం కదా. వామన అవతారంలో విష్ణుమూర్తి బలి చక్రవర్తిని బలి చేయడానికి జన్మించారు అని చెప్పుకుంటారు కదా. అలా ఇక్కడ కాకపోతే ఇక్కడ ఏంటంటే కేరళ వాళ్ళకి ఆ మహాబలి రాజు ఎవరైతే ఉంటారో ఆయన ఒక కింగ్ అనమాట. ఆయన కేరళ వాళ్ళకి చాలా మంచి పనులు చేశాడనమాట. సో ఆ సందర్భంగా కేరళ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ బలి చక్రవర్తిని, మహాబలిని వెల్కమ్ చేస్తూ ఆయన స్వాగతిస్తూ ఈ సెలబ్రేషన్స్ అన్నది, ఈ ఫెస్టివల్ అన్నది సెలబ్రేట్ చేసుకుంటారు. సో అలా ఒక హిస్టారికల్ మైథాలజికల్ రీజన్ కూడా ఈ ఫెస్టివల్ వెనకాల ఉందన్నమాట. సో దిస్ ప్రైమరీలీ సెలబ్రేటెడ్ ఇన్ కేరళ అండ్ అసోసియేటెడ్ విత్ ద లెజెండరీ కింగ్ మహాబలి. ద ఫెస్టివల్ మార్క్స్ ద యాన్యువల్ హోమ్ కమింగ్ ఆఫ్ ద కింగ్ మహాబలి. Vallam Kalli, the traditional snake boat art, is important cultural event associated with Onam. Onam is celebrated exclusively as a religious festival by Hindu community. Which of the following are correct? Comment section lo answer ento cheppandi, manam repu deen gurinchi discuss cheddam. So the other fact is, why was acting CJI of Rajasthan High Court not shifted? Judges ask Chief Justice of India. ఇక్కడ ఏంటంటే రాజస్థాన్ హైకోర్ట్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కొంచెం ఇష్యూ నడుస్తుంది. ఆ ఇష్యూ మనం పక్కన పెడితే దాంట్లోంచి మనం డిరైవ్ చేయాల్సిన ఆర్టికల్ ఏంటంటే యాక్టింగ్ CJI అంటే ఎవరు అన్నది, అండ్ కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ ఏముందో తెలుసుకుందాం. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అకార్డింగ్ టు యువర్ ఆర్టికల్ 126 article of the constitution prakaramu, President of India appoints an acting CJI under constitution when the office of Chief Justice of India it is vacant, or when the Chief Justice is unable to perform their duties. Tanu CJI office vacant unna sare, if he is unable to perform his duties, alanti sandarbhamlo president article 126 kinda acting CJI ni teeskostaraannamata. Okay, that is the constitutional article about CJI. కీ ఫ్యాక్ట్స్ ఏంటి మరి? కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ 126 ఎలిజిబిలిటీ ఏంటి? ద ప్రెసిడెంట్ సెలెక్ట్స్ అనదర్ జడ్జ్ ఫ్రమ్ ద సుప్రీం కోర్ట్ టు పర్ఫార్మ్ ద డ్యూటీ. సుప్రీం కోర్ట్ జడ్జి అయి ఉండాలన్నమాట. అండ్ కన్వెన్షన్ ఇస్
జనరల్గా సీనియర్ మోస్ట్ జడ్జ్, సుప్రీంకోర్టులో ఉన్న సీనియర్ మోస్ట్ జడ్జ్ని జనరల్గా మన యాక్టింగ్ CJI లాగా తీసుకుంటారు. డ్యూరేషన్ ఇట్ ఈస్ టెంపరరీ అండ్ ends when the CJI returns or the new CJI is appointed. న్యూ CJI అపాయింట్ అయ్యే వరకు, లేకపోతే టెంపరీగా ఉన్న CJI వచ్చే వరకు ఈ యాక్టింగ్ CJIని పెట్టుకుంటారు అనమాట. సో పర్టికులర్ డ్యూరేషన్ అన్నది ఏమీ లేదు. సో ఆ పర్టికులర్ డ్యూరేషన్ లేనందుకే ఇంకా ఎందుకు షిఫ్ట్ చేయట్లేదు అన్న క్వశ్చన్ రాజస్థాన్ హైకోర్టు వాళ్ళు రేస్ చేస్తున్నారు అనమాట. సో దాంతోపాటు మనం ఇంకొకటి ఏం చూద్దామంటే, అసలు CJIని ఎలా అపాయింట్ చేస్తారు, CJIకి సంబంధించిన ఆర్టికల్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఏంటో చూద్దాం. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈజ్ అపాయింటెడ్ అండర్ క్లాజ్ 2 ఆఫ్ ఆర్టికల్ 124. మనం ఏం చూసాం, ఆర్టికల్ 126 is related to acting CJI. But your real article CJI, Chief Justice of India, is Article 124 of the Indian Constitution, which empowers the President to appoint the Chief Justice and other Supreme Court judges. ఇక్కడ ఏంటి పవర్ ఎవరికి ఉంది, ఇప్పుడు ప్రెసిడెంట్ ఎలెక్ట్ చేయాల్సిన పవర్ ప్రెసిడెంట్ మీద ఉంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. హూ అపాయింట్స్ CJI? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి మరి CJIకి? He should be a citizen of India. He should have been served as judge of a high court for at least 5 years. High court judge ga at least 5 years undundali. Or he should have been an advocate in the high court for at least 10 years. High court judge for about 5 years or advocate for about 10 years. Okay. Or otherwise president may also appoint someone considered as a distinguished jurist to this position. Even president ఎవరైనా proper candidate, eligible candidate ఉన్నారు అనుకుంటే దానిని కూడా అపాయింట్ చేయొచ్చు అనమాట. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఎలిజిబుల్ క్రైటీరియాస్ అబౌట్ CJI. ఓకే, ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. నెక్స్ట్ ఆర్టికల్ ఏంటి, ఇండియా ఇంప్రూవైజింగ్ ఆన్ ద ఫ్లై యాజ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ వాటర్స్ రిమైన్ స్టిల్. ఇక్కడ ఈ ఆర్టికల్లో మనము స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ స్ట్రాటజికల్లీ అండ్ ఇట్స్ జియోగ్రఫికల్ లొకేషన్ చూద్దాం. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఇట్ ఈస్ అ నారో వాటర్ వే బిట్వీన్ ఇరాన్ అండ్ అరేబియన్ పెనిన్సులార్, స్పెసిఫికలీ యునైటెడ్ UAE అండ్ ఒమన్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నాం అనుకోండి, జాగ్రఫికల్ లొకేషన్ చూసుకున్నాం అనుకోండి, ఇరాన్కి UAE ఒమన్కి మధ్యలో ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఉందన్నమాట. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఇస్ బిట్వీన్ యువర్ పర్షియన్ గల్ఫ్ అండ్ అరేబియన్ సీ. ఓకే, ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్. గల్ఫ్ ఆఫ్ ఒమన్ ఇస్ ఆన్ ద స్ట్రెయిట్స్. ఇక్కడ దిస్ ఏదైతే ఉంటుందో దీన్ని గల్ఫ్ ఆఫ్ ఒమన్ అంటాం. ఇది పర్షియన్ గల్ఫ్. ఓకే, పర్షియన్ గల్ఫ్ కి గల్ఫ్ ఆఫ్ ఒమన్ కి మధ్యలో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఉంది. దిస్ ఇస్ ఓన్లీ సీ ఛానల్ లింకింగ్ ఆయిల్ రిచ్ పర్షియన్ గల్ఫ్ విత్ ద గల్ఫ్ ఆఫ్ ఒమన్. ఓకే, ఇరాన్ ఇస్ లొకేటెడ్ ఆన్ ద నార్త్ కోస్ట్. ఇరాన్ నార్త్ లో ఉంది అండ్ వైల్ UAE ఇన్ ద సౌత్ కోస్ట్. జియోగ్రఫికల్ లొకేషన్ చూసుకుంటే యాజ్ నారోయెస్ట్ పాయింట్ ఎంత ఆల్మోస్ట్ 54 kilometers వైడ్ ఉంది, అంతే చిన్నగా ఉంది. బట్ స్ట్రాటజికల్ గా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆయిల్ అనమాట. ఓకే, సిగ్నిఫికెన్స్ చూసుకుంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఇస్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ ఎకనామికలీ ఇంపార్టెంట్ చోక్ పాయింట్. అదే మనం చెప్పా కదా, ఇట్ ఈస్ అబౌట్ 30% ఆఫ్ ద వరల్డ్స్ లిక్విఫైడ్ గ్యాస్ అండ్ 25% ఆఫ్ ద ఆయిల్ పాసెస్ త్రూ ద స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్. ఫ్రమ్ ద ఆయిల్స్ పర్స్పెక్టివ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందుకే అది ఎప్పుడైతే చోక్ పాయింట్, ఇరాన్ ఇజ్రాయెల్ వారు అది ఎప్పుడైతే హాల్ట్ చేశారో అప్పుడు ఇండియాకి కానీ మిగతా వాళ్ళు కానీ చాలా కష్టమైంది అనమాట ఆయిల్ ఇంపోర్ట్ కోసం. అప్పుడు మనకి ఇండియాలో కూడా ప్రైస్ రైజ్ కూడా అందువల్లే అయిందనమాట. ఓకే, ఇట్ సర్వ్స్ యాజ్ అ కీ ప్యాసేజ్ ఆఫ్ సూపర్ ట్యాంకర్స్ ట్రాన్స్పోర్టింగ్ ఆయిల్ అండ్ గ్యాస్ ఫ్రమ్ సౌదీ అరేబియా, కువైట్ ఇలాంటి అరేబియన్ కంట్రీస్ దగ్గర నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ అన్నవి ఇక్కడ నుంచే జరుగుతాయి అనమాట. మోస్ట్ ఆఫ్ దిస్ ఎనర్జీ ఫ్లోస్ టు ఏషియన్ మార్కెట్ ఇంక్లూడింగ్ చైనా, విచ్ రిమైన్స్ ఇరాన్స్ సోల్ సిగ్నిఫికెంట్ ఆఫ్ ఆయిల్ కస్టమర్. సో ఏషియన్ కంట్రీస్కి, ఏషియన్ మార్కెట్స్కి ఇక్కడ నుంచే ఈ దారిలోంచే ఎక్కువగా ఆయిల్ ఇంపోర్ట్స్ చేసుకుంటారనమాట. అందుకే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం చూసుకుంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ గురించి లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ ప్రిలిమ్స్లో UPSC ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చిందనమాట. చూద్దాం. Ships from which of the following countries have to cross the Strait of Hormuz to reach the Indian Ocean? Options చూసుకుంటే బహ్రెయిన్, సిరియా, ఖత్తర్, ఈజిప్ట్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో కమెంట్ సెక్షన్లో చెప్పండి, మనం రేపు డిస్కస్ చేద్దాం దీని ఆన్సర్ ఏంటో. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఆర్టికల్స్ ఫ్రమ్ టుడేస్ న్యూస్ పేపర్. హోప్ యూ లైక్ ద సెషన్. థ్యాంక్ యూ.